వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ గురించి ఇంతవరకు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎవ్వరు చెప్పని మహా రివ్యూవర్లు కూడా చెప్పని అప్డేట్స్ ఈ వీడియోలో ఇస్తాను. డెఫినెట్గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అసలు సీజన్ 8 అనేది ఎలా ఉండబోతుంది, బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి లోగో కూడా అతి త్వరలోనే రిలీజ్ అవబోతుంది. 1 or 2 వీక్స్లో లోగో రాబోతుంది అండ్ ప్రోమో కూడా రాబోతుంది. అయితే లోగో ఎలా ఉండబోతుంది అన్నదానికి నా ఊహ, అంటే నేను ఎలా ఊహించుకుంటున్నానంటే ఇట్లానే ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 హిందీ సీజన్ 8లో అంటే ఒక ఫ్లైట్ థీమ్ పెట్టారు. ఫ్లైట్లోనే 1 వీక్ వరకు 10 days వరకు అంటే ఒక ఎవిక్షన్ అయ్యేంత వరకు ఫ్లైట్లోనే వాళ్ళకు కొన్ని టాస్కులు పెట్టేసి ఆ ఫ్లైట్లోనే ఆ టాస్కులకు సంబంధించి ఫ్లైట్కి సంబంధించి కొన్ని టాస్కులు పెట్టేసి ఒక పర్సన్ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత అప్పుడు హౌస్లోకి పంపించారు. అయితే మన సీజన్ 8 కూడా తెలుగులో సీజన్ 8 కూడా అలాంటి థీమ్ ఏమన్నా పెడతారా అంటే అదే ఏరోప్లేన్ థీమ్ బెటర్, కానీ డిఫరెంట్గా దానికి సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ కన్నడ బిగ్ బాస్లో కూడా అప్పుడు కోవిడ్-19కి ముందు స్టార్ట్ అయింది. సో కోవిడ్-19 వల్ల కన్నడ బిగ్ బాస్ 72 daysకే ఆఫ్ అయిపోయి, సో ఈ కర్ఫ్యూ ఇవన్నీ పెట్టారు కదా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా బిగ్ బాస్ సెకండ్ ఇన్నింగ్స్ అని కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అయింది. అయితే సీజన్ 8కి చాలా ప్రత్యేకత ఉంది అన్ని లాంగ్వేజెస్లో. మన ఇండియాలో దాదాపుగా చాలా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ అనేది నడుస్తూ ఉంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అండ్ బిగ్గెస్ట్ పాపులర్ షో. దీనికి ఉన్నంత ఫ్యాన్స్ ఏ షోకి కూడా ఏ రియాలిటీ షోకి కూడా లేరు. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా బిగ్ బాస్ అనేది అంత ట్రెండింగ్లో ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా ప్రత్యేకం. అండ్ ఎలా ఉండబోతుంది అని అంటే నాకేమనిపిస్తుంది అంటే 8 అనేది మన తెలుగులో చెప్తే అష్ట దిగ్బంధనం అంటారు. అంటే 8 రకాలుగా దిగ్బంధనం చేయడం అని అంటారు. సో చాలా సినిమాలలో మనం చూసాం, విరూపాక్ష సినిమాలో చూసాం, అండ్ మన రామ్ చరణ్ అండ్ ఇంకో హీరో ఉంటాడు, ఆ సినిమా ఏంది, ధృవ సినిమాలో చూసాం. వీళ్ళని అష్ట దిగ్బంధనం చేసి 8 లాగా ఒక షేప్ ఫామ్ అయ్యేలాగా చూపిస్తారు. అయితే ఈ సీజన్ 8 అనేది కూడా అష్ట దిగ్బంధనం అంటే 8 రకాల గేమ్స్ ఆడి ఆ తర్వాతనే హౌస్లోకి ఎంట్రీ ఉంటుందా, లేదంటే 8 అనేది ఇన్ఫినిటీకి సంబంధించిన ఒక సింబల్ కాబట్టి, సో ఇన్ఫినిటీ సింబల్ కూడా 8 సింబల్ లాగానే ఉంటుంది కాబట్టి, సో ఒకవేళ చాలామంది కంటెస్టెంట్స్ ఉంటారా, వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ తిరిగి వస్తారా అంటే ఒకటేసారి రెగ్యులర్గా 1-2 పర్సన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. కానీ ఇది డిఫరెంట్గా ఒకేసారి మనం ఊహించుకొని కంటెస్టెంట్ని 2-3 ఎలిమినేట్ చేసేసి మళ్ళీ ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని 8 అంటే ఈ 8ని ఇట్లా హారిజంటల్గా పెడితే ఇక్కడొక 0 ఇక్కడొక 0 ఇట్లా ఉంటుంది కదా. సో ఇదొక రూము అన్నట్టుగా ఏమైనా ప్లాన్ చేస్తారా? సో ఇక్కడ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని వేరే బిగ్ బాస్ హౌస్లో పెట్టేసి అక్కడి నుంచి ఏమైనా గేమ్ ఆడతారా? ఇలాంటి ట్విస్టులు చాలా ఉండబోతున్నాయి. అండ్ సీజన్ 8లో ఇంకో విషయం ఏంటంటే సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే చాలామంది రివ్యూలో చెప్తా ఉన్నారు, చాలామంది వీడియోలు కూడా చేశారు. ఆగస్టులోనే స్టార్ట్ అవుతుంది, August 4th కానీ 11th కానీ స్టార్ట్ అవుతుంది అని అంటూ ఉన్నారు. కానీ నాకు తెలిసి అయితే 100%, 99.9%, 9.1% కూడా లేదు, 100% డెఫినెట్గా సెప్టెంబర్లోనే స్టార్ట్ అవబోతుంది. September 1 కానీ అండ్ September 8 కానీ ఈ 2 వీక్స్లోనే స్టార్ట్ అవుతుంది. ఈ 2 daysలోనే స్టార్ట్ అవబోతుంది. September 1కి ఫస్ట్ సండే వస్తుంది, September 8కి సెకండ్ సండే వస్తుంది. సో ఈ 2 సండేలలో ఏదో ఒక సండే రాబోతుంది. అండ్ ఎందుకు అనంటే స్టార్ మాల్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి స్టార్ మాలో ఆల్రెడీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే ఒక షో నడుస్తూ ఉంది. అది జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో మినిమం అది ఒక 10 episodes అన్నా ఉంటుంది డెఫినెట్గా. 10 episodes లేకుండా 5-6 episodesలోనే కంప్లీట్ చేయరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలామంది సెలబ్రిటీలను పెట్టారు. సో ఇక్కడ సీరియల్ సెలబ్రిటీస్, బాయ్స్ ఇక్కడ సైడు, గర్ల్స్ ఇక్కడ సైడు. సో వీళ్ళలో నుంచి కూడా ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ షో అయిపోయిన తర్వాతనే డెఫినెట్గా బిగ్ బాస్ సీజన్ 8 అనేది డెఫినెట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు అని అంటే ముఖ్యంగా రీతూ చౌదరి మనందరికీ తెలుసు.
ఈ మధ్య కాలంలో ఒక షో నడుస్తూ ఉంది, దావత్ అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక షో నడుస్తూ ఉంది. ఆవిడ మాట్లాడే మాటలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆవిడ కావాలని మాట్లాడుతుందా లేకపోతే ఎట్లా మాట్లాడుతుందో తెలియదు, కానీ డబుల్ మీనింగ్గానే ఉంటున్నాయి. వచ్చే గెస్టులందరినీ కూడా సూటిగా ప్రశ్నలు అడుగుతూ ఉంది. అది ప్రిపేర్డా లేదంటే ఎలా అనేది తెలియదు, కానీ ఆ మాట్లాడే మాటలు కూడా కొంచెం క్లిక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఆవిడ చాలా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి. సో ఆవిడ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ వస్తే కూడా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకనంటే ఆవిడకి ఫాదర్ లేడు అనేది నేను విన్నాను. సో ఒకవేళ తను కనుక వెళ్తే డెఫినెట్గా ఆ ఫాదర్ డాటరు ఆ ఎమోషన్ని క్యారీ చేయడంలో బిగ్ బాస్ టీం అనేది సక్సెస్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ కొంచెం ఎమోషనల్ పర్సన్ అంట, బోల్డ్గా ఉన్నా కానీ ఫ్యామిలీ రిలేషన్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పర్సన్ అంట. సో ఫాదర్ విషయంలో కొంచెం ఎమోషన్ని గ్రాప్ చేసి జనాలకి అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. సో ఈవిడ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి. నెక్స్ట్ కిరాక్ ఆర్పి నేమ్ ఎందుకు వినిపిస్తుంది అని అంటే ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ మానేశాడు అండ్ దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ దాంట్లో కూడా చేయట్లేదు. ఆయన రాజకీయంలోకి కొంచెం ఎంట్రీ ఇచ్చినట్టుగా లాస్ట్ ఎలక్షన్స్ నుంచి ఉన్నాడు. అయితే కిరాక్ ఆర్పి కనుక వస్తే కిరాక్ ఆర్పి ఎలాంటి వ్యక్తి అంటే ముక్కుసూటిగా ఏదనుకుంటే అది మాట్లాడే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా అలాంటి వ్యక్తులనే బిగ్ బాస్ టీము సెలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీ, గొడవలు. సో ఏదైనా చిన్న విషయానికి కూడా పెద్దగా రచ్చ చేసే వాళ్ళే ఎక్కువగా బిగ్ బాస్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బిగ్ బాస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళి మంచి వాళ్ళు అయినా కానీ బిగ్ బాస్లోకి వెళ్ళి చెడు అయ్యి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ చెడ్డవాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళి మంచిగా మారిపోయి ఒరే వీళ్ళు మంచి వాళ్ళు రా, అరే బయట చూస్తే మనం అట్లా అనుకున్నాం కానీ చాలా మంచోడురా నాయన అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కంటెస్టెంట్స్ మీద. సో అలాంటి పేరు తెచ్చుకోవడానికి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు. సో అలాంటి వాళ్ళలో కిరాక్ ఆర్పి కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా యువ సామ్రాట్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. సో ఆయన యుఎస్ రిటర్న్, ఆయన కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో హర్ష సాయికి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వైరల్ అవుతూ ఉంది. ఆయన చాలా ఇంటర్వ్యూలలో హర్ష సాయి గురించి చాలా తిడుతూ ఉన్నాడు. సో అది వైరల్ అయింది. సో ఈయన కూడా సేమ్ పాలిటిక్స్ అండ్ జెన్యూన్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే యూట్యూబ్లో జరుగుతూ ఉందో బెట్టింగ్ యాప్స్ సంబంధించి స్కామ్స్ ఏది జరుగుతూ ఉన్నాయో వాటిని ఎట్లా యూత్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు డెఫినెట్గా అక్కడ చిన్న తప్పు జరిగినా కానీ పెద్దగా రియాక్ట్ అవుతారు బిగ్ బాస్ హౌస్లో. మనందరం ఆల్రెడీ చూసాం. సో అలా రియాక్ట్ అవుతారేమో, చాలా గొడవలు క్రియేట్ అవుతాయేమో అన్న ఇంటెన్షన్లో బిగ్ బాస్ టీము అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరు ఉండే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ నెక్స్ట్ పోతే సురేఖ వాణి అండ్ సుప్రీత వాళ్ళ డాటర్. సో వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారు అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో లాస్ట్ టైం లాగా ఎప్పుడైనా ప్రతిసారి బిగ్ బాస్లో మీరు గమనిస్తే ఒక ఏజ్డ్ ఒక ఆంటీ టైప్లో ఒక ఏజ్డ్ సెలబ్రిటీ తప్పకుండా ఉంటారు. సో లాస్ట్ టైం షకీలా గారు ఉన్నట్టుగా, లేదంటే ఇంకా కొంతమంది వేరే కంటెస్టెంట్స్ కరాట కళ్యాణ్ కానీ లేదంటే హేమ కానీ, సో వీళ్ళు ఉన్నట్టుగా ప్రతి సీజన్లో ఎవరో ఒక కంటెస్టెంట్ అయితే డెఫినెట్గా ఉంటారు. సో అలాంటి కంటెస్టెంట్లో సురేఖ వాణి ఉంటే కనుక సో ఆవిడ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ యాక్టర్ కాబట్టి సో ఆవిడకు ఉన్న పాపులారిటీని కొంచెం యూజ్ చేయొచ్చు. ప్లస్ ఈ జూనియర్స్కి సీనియర్స్కి ఎప్పుడు కూడా పడదు. జూనియర్స్ కంపల్సరీగా కంప్లైంట్స్ ఉంటాయి, వాళ్ళ మధ్యన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా తీసుకుంటారేమో అనేది నా ఒపీనియన్. సో వీళ్ళిద్దరిలో అయితే ఎవరో ఒకరు వస్తారు. అండ్ నెక్స్ట్ పోతే మన లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో బీభత్సంగా అసలు ఒక రేంజ్లో ఒక సెలబ్రిటీకి కూడా లేనంత రేంజ్లో వైరల్ అయిన ఒక పర్సన్ ఎవరంటే బర్రెలక్క శిరీష. ఈవిడ పేరు కూడా చాలా వినిపిస్తూ ఉంది. ఎందుకనంటే రీసెంట్గా ఒక నిరుద్యోగులకు సంబంధించి ఒక ధర్నా చేసినప్పుడు ఆవిడను అరెస్ట్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది, న్యూస్ ఛానల్స్లలో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. బిగ్ బాస్ వాళ్ళకి ఎప్పుడు కూడా వైరల్ కంటెంట్ కావాలి. ఏదో చేతులు ముడుచుకొని హాయిగా ఖాళీగా కూర్చొని ముచ్చట్లు చెప్పకుండా మూతడి తిప్పి ముక్కిడి తిప్పి ఉండేవాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకు అవసరం లేదు. కేవలం వాళ్ళకు సంబంధించి వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ప్లస్ వాళ్ళని చూసి బయట జనాలు కొద్దిగా మాట్లాడుకునేటట్టు ఉండే కంటెస్టెంట్స్ని డెఫినెట్గా సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ బర్రెలక్కే కనుక
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఆవిడ ఆడే టాస్క్లను బట్టి లేదంటే ఆవిడ మాట్లాడే మాటలను బట్టి సో తను ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చింది అండ్ పొలిటికల్గా కూడా కొంచెం వైరల్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఎంతోమంది కొంత జనాలు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆవిడ నుంచి కొంత కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ కంటెంట్ వస్తుందనే ఇంటెన్షన్లో బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆవిడ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట, డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ కుషిత కల్లపు. సో ఈవిడ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ పాపులర్ క్యాండిడేట్. సో ఈవిడకు దాదాపుగా 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈవిడ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఆర్టిస్ట్ కూడా గుంటూరు కారంలో తను యాక్ట్ చేసింది, తన సీన్లు కూడా కొన్ని డిలీట్ చేశారని ఆ మధ్య కాలంలో ప్రెస్లో చాలా వైరల్ అయింది ఈవిడ. సో ఈవిడ కూడా తీసుకుంటా ఉన్నారు, ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంది. అండ్ ప్రతిసారి ఆర్టిస్ట్కి సంబంధించి అండ్ సీరియల్కి సంబంధించి చాలామందిని తీసుకుంటూ ఉంటారు, మనందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా మొత్తం సీరియల్ బ్యాచే వచ్చింది ఏంద్రా అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఈసారి కూడా సేమ్ సీరియల్ బ్యాచే ఉంటుంది. ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు రావడం వల్ల సీరియల్ చూసే ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతారు కాబట్టి సో బిగ్ బాస్ షో అనేది ఓన్లీ యంగ్స్టర్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి సీరియల్ బ్యాచ్ని డెఫినెట్గా తీసుకుంటారు, అందులో నో డౌట్. నెక్స్ట్ కంటెస్టెంట్ అమృత ప్రణయ్. సో ఈవిడ మనందరికీ తెలుసు, పరువు హత్యకు సంబంధించి ఆ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈవిడ చాలా వైరల్ అయింది. ఇప్పుడు తను ఎలా అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటా ఉంది. ఆవిడ వీడియోస్ కొన్ని చూశాను, ఎట్లా అంటే చాలా యాక్టివ్గా ఉంటా ఉంది. కొన్ని అయితే అరే భర్త చనిపోయాడు అన్న బాధలో లేకుండా ఇంత సింపుల్గా ఎట్లా ఉంటుంది ఈవిడ అన్న స్థాయిలో కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. సో దీన్ని తప్పుగా అనట్లేదు నేను, కానీ సో ఆవిడ అంత యాక్టివ్గా ఉంటా ఉంది కాబట్టి మోస్ట్లీ ఆవిడ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఆవిడను కన్సిడర్ చేశారు కాబట్టి సో ఆవిడ సొసైటీలో జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ నార్మల్గా బతుకుదాం, నార్మల్ లైఫ్లోకి వద్దామని ఆవిడ ఫీల్ అయితే కనుక డెఫినెట్గా బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. అండ్ తనను తీసుకుంటే కనుక తనకు కొడుకున్నాడు కాబట్టి తను మదర్ అండ్ సన్ సెంటిమెంటు ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే నేత్ర ఫార్మర్. సో ఈవిడ కూడా మనందరికీ తెలుసు, న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వంశీకృష్ణ మోటివేషనల్ స్పీకర్, ఆయన ఇద్దరు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు విడిపోయారు. వంశీ అండ్ నేత్ర విడిపోయిన తర్వాత వంశీ గారికి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి, కానీ నేత్ర గారికి నెగిటివ్ కామెంట్స్ అనేది నేత ఎక్కడ చూడలేదు. అండ్ తను కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేయలేదు, కానీ వంశీ అయితే ఆఫ్ చేసి వీడియోలు చేస్తూ ఉన్నాడు. సో అట్లా నార్మల్ లైఫ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈవిడని తీసుకునే ఛాన్సెస్ ఉంది అని నాకు అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయి. అండ్ ఇద్దరు వస్తే బాగుంటుంది అని కొంతమంది అంటూ ఉన్నారు, కానీ ఇద్దరు వస్తే డెఫినెట్గా వంశీకే మ్యాక్సిమం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఒకవేళ తనను తాను నిరూపించుకోవడానికి ఒకవేళ అతను కూడా వస్తే బిగ్ బాస్ టీం వాళ్ళు కనుక అతను అప్రోచ్ అయితే వస్తే కనుక మామూలు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ సీజన్ 8 అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఒక విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుంది, వాళ్ళు గొడవ పడతారా లేదంటే నార్మల్గా మాట్లాడతారా అనేది జనాలకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇద్దరిలో ఒక్కరే వచ్చే ఛాన్సెస్ ఉన్నది అనేది నా ఒపీనియన్. అండ్ కుమార్ ఆంటీ వస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు. కుమార్ ఆంటీని తీసుకొని ఏం చేస్తారు బిగ్ బాస్ హౌస్లో నాకు అర్థం కాదు, వంటలు చేయడం తప్ప ఏముండదు అక్కడ. కానీ గంగవ్వని తీసుకోలేదా, ఆవిడ మాత్రం ఏం చేసింది అని అంటే అలా కనుక ఫీల్ అయితే డెఫినెట్గా కుమార్ ఆంటీని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్. ఈ షో నుంచి ఎవరెవరిని తీసుకునే ఛాన్సెస్ ఉంది అంటే ఇద్దరు కంటెస్టెంట్ని అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంది. వాళ్ళిద్దరిలో ఒకరెవరంటే శేఖర్ మాస్టర్ని ఫస్ట్ ఎపిసోడ్లో లిఫ్ట్ చేసింది, ఎత్తుకుంది ఒక ఆవిడ పేరు నాకు తెలియదు, కానీ ఆవిడ వస్తుంది అనేది అయితే వార్తలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. అండ్ ఆవిడ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ యాదమ్ రాజు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని చాలామంది అంటూ ఉన్నారు. జబర్దస్త్ నుంచి నరేష్, పొట్టి నరేష్, ఇంకా రియాజు వీళ్ళిద్దరూ వస్తారేమో అని అంటూ ఉన్నారు, కానీ మ్యాక్సిమం వాళ్ళని అయితే తీసుకునే ఛాన్స్ అయితే అసలు లేదు. సో ఇది కంటెస్టెంట్స్కు సంబంధించిన లిస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంతమంది కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తూ ఉన్నారు అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లాస్ట్ బిగ్ బాస్కి సంబంధించి కొంతమంది నాకు కొన్ని కామెంట్స్ పెట్టారు, ఆ కామెంట్స్కి రిప్లై ఇద్దాము అని అనుకుంటున్నాను. సో ర్యాండమ్గా కొన్ని కామెంట్స్ని సెలెక్ట్ చేసి డెఫినెట్గా వారికి రిప్లై ఇచ్చే ఒక ఎపిసోడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. సో ఇది వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.